జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే, జూన్, జూలై. అప్పుడే జూలై వచ్చిందా? జూలై వచ్చింది కదా. ఫిల్మీ మోజీ ఛానల్లో కొత్త సిరీస్ వచ్చింది. నిజమే. కావున సబ్స్క్రైబర్ దేవుళ్ళందరికీ తెలియజేయండి ఏమనగా, అనగనగా మీలో ఎవరైనా కొత్తగా మన ఫిల్మీ మోజీ ఛానల్ కు వచ్చినచో, వీడియోలను సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నచో, పోనీ సబ్స్క్రైబ్ చేయడం మరిచినచో, సబ్స్క్రైబ్ చేసుకోవడం ఎలా మర్చిపోతారా? అసలుకే కొత్త సిరీస్ స్టార్ట్ చేస్తాం. నెక్స్ట్ టైం వినాయక చవితి వస్తుంది. అందుకే మా కష్టాన్ని గుర్తించి వీడియో నచ్చితే ఒక లైక్, షేర్, కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టండి. నాటు గంటలమే మంచి నాటు సిరీస్లతో రెడీగా ఉన్నాం. లైక్ కొట్టండి. కొత్త సిరీస్ స్టార్ట్ చేసేద్దాం మరి. అబ్బా కాస్త మెల్లిగా తినండి. తినట్లేదే, తాగుతున్నాను. ఏంటి? కాకపోతే ఏంటే, ఉప్మా చేయమంటే జావ చేసి పాడేసావు. దీన్ని ఎవరన్నా తింటారా? అందుకే తాగేస్తున్నాను. ఇంకెలాగో అది తాగేస్తున్నారు కదా, ఇంకా టీ పెట్టనైతే. అయితే నేను టీవీ కేబుల్ బిల్లు కట్టనైతే. ఉండండి, అల్లం వేసి పెట్టేస్తాను. పిల్లలు ఎలా మారిపోయారు. పొద్దున్నే అన్నయ్య ఫోన్ చేస్తున్నాడేంటి? హలో అనియా. బాబు తమ్ముడు ఎలాగొన్నారా దుఃఖముక్కలాగా? బానే ఉన్నాను అనియా, మీరెలా ఉన్నారు? పెదనాన్నగారు ఎలా ఉన్నారు? అది చెప్దామని ఫోన్ చేశాను రా తమ్ముడు దుఃఖముక్కలాగా. ఏమైందన్నయ్య? నాన్నని దేవుడు వచ్చి మాట్లాడు రా దుఃఖముక్కలాగా. ఏంటన్నయ్య ఏం మాట్లాడుతున్నావు? నాన్న పరిస్థితి ఏం బాగాలేదురా. ఏటి చేయాలో ఏటో నాకు అర్థం కావట్లేదు అసలు. నాన్నకి నాకన్నా నువ్వంటేనే ఇష్టం దుఃఖముక్కలాగా. నువ్వు అర్జెంట్ గా ఏది దొరికితే అది పట్టుకుని వచ్చి దుఃఖముక్కలాగా, సరేనా? నేను చాలా మందికి ఫోన్లు చెయ్యాలి. మా మరదల్ని ఆ మధుగాడిని కూడా తీసుకొచ్చి దుఃఖముక్కలాగా, సరేనా? సరే అన్నయ్య. ఏమండి ఏం ఆలోచిస్తున్నారు? టీ తీసుకోండి. ఏమైందండి? ఫోన్ లో ఎవరు? వైజాగ్ అన్నయ్యే. ఏమైందంటండి? పెదనాన్నగారికి అస్సలు బాలేదంటే చుట్టాలందరినీ పిలిచేస్తున్నారంట. అయ్యో అదేంటండి? ఏమోనే, నా బొర్రేటి పని చేయట్లేదు. మొన్న ఖర్చులు కొంచెమని ఇచ్చాను కదా, అవి తీసి బట్టలు సర్దు. సరేనండి. మధుగాడు ఎక్కడున్నాడు? బయటికెళ్ళాడండి. నేను ఫోన్ చేస్తానులేవే. ఇప్పుడే బయటకు వచ్చాను, అప్పుడే వచ్చి మన ఫోన్ వచ్చేస్తుందిరా. చెప్పండి నాన్నగారు. హలో నాన్నగారు ఏమైందండి? రే మధు, కొంచెం అర్జెంట్ గా ఇంటికి రారా. ఇప్పుడే వస్తున్నాను నాన్నగారు. రే ఎక్కడికి రా? ఇంటికి రా. ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేద్దాంలే. లేదురా మహేష్, మా నాన్న గొంతు ఏదో తేడా వినిపించింది. అర్జెంట్ ఇంటికి వెళ్ళాలి. నేను దింపుతాను పదరా. అమ్మా నాన్నగారు ఇంటికి రమ్మని పిలిచారు. నువ్వేటే బ్యాగ్ లో బట్టలు సర్దుతున్నావు? ఏమైంది? ఒరేయ్, నీ బ్యాగ్ లో కూడా నీ బట్టలు సర్దుకో. దేనికే? ఎక్కడికి వెళ్తున్నావు? వైజాగ్ రా. వైజాగా? దేనికి? వైజాగ్ తాతయ్యకి అసలు బాలేదంట మధు. మీ పెద్దనాన్నగారు ఫోన్ చేసి అర్జెంట్ గా రమ్మన్నారా. నువ్వు వెళ్ళి అర్జెంట్ గా బట్టలు సర్దుకో. అంత సీరియస్ అంటే? చుట్టాలందరినీ చివరి చూపుగా పిలిచేస్తున్నారా. మన త్వరగా బయలుదేరాలి. సర్దుకో. నేను కూడా వైజాగ్ వస్తాను రా. నువ్వు దేనికిరా? పెద్ద చెరువు తాతను ఫస్ట్ టైం పండగ టైం అప్పుడు చూశాను రా. నాకు తాత లేకపోవడం ఏమో గాని చూసిన వెంటనే కనెక్ట్ అయిపోయాను. మంచితనం వైపు ఉంటాడు, ఎక్కువ మాట్లాడు. ఇవన్నీ కాదురా, పెద్ద చెరువు అని ఎందుకు 10 సార్లు అంటాడని తెలిసిన తర్వాత మీ పెద్ద చెరువు తాతకి నేను ఫ్యాన్ అయిపోయినరా మధు. నేను పుట్టక ముందే మా తాత వెళ్ళిపోయాడు. ఈ తాత వెళ్ళిపోతున్నప్పుడు పక్కనే ఉండాలని ఉందరా. అందుకే నేను కూడా వస్తాను. మరి మీ నాన్నకేం చెప్తావరా? అలాంటి దగ్గరికి వెళ్తున్నావు అంటే ఎవరైనా పంపిస్తారా? మా నాన్నకి నీ మీద నా మీద నమ్మకం లేదేమో గాని మీ నాన్న మీద మాత్రం విపరీతమైన నమ్మకం రా మధు. మీ నాన్నతోనే ఉన్నానని చెప్తే ఏమండదు. సరే గాని మరి బట్టల సంగతి ఏట్రా? ఎప్పుడు నా బట్టలు నువ్వు వేసుకునేవాడివి, ఈసారి నీవు నేను వేసుకుంటానులే. నువ్వు నా బట్టలు వేసుకుంటావా? నీకు నప్పవరా మహేష్? ఒక్క సొక్కా కూడా బ్రాండెడ్ కాదు. బ్రాండెడ్ అక్కర్లేదులేరా. అది కాదురా మహేష్, నా డ్రాయర్లకు బొక్కలు ఉంటాయి. ఆ బొక్క నీ టైర్లు అయితే నేను వాడినలే. కొత్త కట్ టైర్లు కొనుక్కుంటాను వైజాగ్ లో. పాత షర్టు ప్యాంట్లు సర్దు చాలు. సరే మధు వచ్చావా? బ్యాగ్ కూడా సర్దిశాను నాన్నగారు. బయలుదేరిపోదామా? కొంచెం ఆ కుర్చీ వేసుకుని అటక మీద కర్ర ఉంటది, తీయు. అటక మీద కర్ర? ఏం కర్ర నాన్నగారు? తీరా నీకే తెలుస్తుంది. ఎరా దొరికిందా? దొరికింది నాన్నగారు. ఎవరి కర్ర నాన్నగారు ఇది? ఎప్పుడు మన ఇంట్లో చూడలేదు. తాతదిరా. ఎవరు? పెద్ద చెరువు తాతగారిదా? అతను ఎప్పుడు కర్ర పట్టుకొని నడడం నేను చూడలేదు నాన్నగారు. బానే నడిచేవారు కదా. తాతగారిదంటే తాతగారిది కాదురా, పెద్దమ్మ కర్ర. అంటే నానమ్మ కర్ర? అవునరా, పెద్దమ్మ చనిపోయాక ఈ చేతి కర్ర నీ దగ్గరే జాగ్రత్తగా ఉంచరా అని చెప్పి నాకు ఇచ్చారు పెద్దనాన్నగారు.
విజయనగరం మన ఇంటికి వచ్చినప్పుడల్లా తీసి చూపించమనేవారురా. అతనికి ఈ కర్ర అంటే చాలా ఇష్టం. అయితే అతని దగ్గర తీసుకెళ్దాం నాన్నగారు. పద బయలుదేరదాం. నాన్నగారు మహేష్ గారు కూడా మనతో పాటు వస్తాడట. అక్కడికి ఎందుకురా? అక్కడ ఏమన్నా అయితే నీకు కూడా మైలు గట్టరా అంటుకుంటుంది. పెద్ద చెరువు తాతను చూడాలని ఉంది అంకుల్. అక్కడ ఏమైనా పనులకు కూడా సాయంగా ఉంటాను కదా. సరే సుబ్బారావు గారికి చెప్పావా? ఇందాకలే చెప్పాను అంకుల్, వెళ్ళమన్నారు. సరే అయితే బయలుదేరండి. నీ అబ్బా అబద్ధం ఎందుకు చెప్పావురా? అప్పుడప్పుడు అబద్ధాలు చెప్పినా తప్పులేదు అనిపిస్తుంది కదా, అలాంటి సిచ్యువేషన్ రా మామ ఇది. నువ్వేం ఆలోచించక, నేను మేనేజ్ చేస్తానులే. కరెక్ట్ గా భోజనం టైంకి బయలుదేరాం. మన ఇద్దరం అంటే ఆకలికి ఆగలం గాని వాళ్ళిద్దరు మొకాల్చులు ఎలాగైపోయాయో. నువ్వు ఈ సామాన్లు చూస్తూ ఉండు, నేను వెళ్ళి తినడానికి ఏమైనా తీసుకొస్తాను. సరేనండి. ఒరే మహేష్, ఈ చేతికర్ర చూడు, సుమారు ఒక 40-45 సంవత్సరాల క్రితం అయ్యి ఉంటది. మా మామ చేతికర్రే మా తాతకి అంత ఇష్టం అంటే మరి మా మామ అంటే మా తాతకి ఇంకెంత ఇష్టం ఉంటదిరా. ఒక సూపర్ హిట్ సినిమా తీయాల్సిన స్టోరీరా మీ తాతది. నిజమేరా, మా తాత కథను పట్టుకొని మంచి లవ్ స్టోరీ రాసి ఇచ్చాడు. ఒరే మధు, బస్సు వచ్చినట్టుందిరా. అమ్మా పద. నాన్నగారేరి? తినడానికి ఏమైనా తెద్దామని వెళ్ళారా? వచ్చేస్తారులే, ఎక్కండి. ఒరే మహేష్, నేను మా అమ్మ పక్కన కూర్చుంటాను, నువ్వు మా నాన్న పక్కన కూర్చో. సరే, సూపర్ టైం పాస్ అయిపోద్ది అయితే. ఒరే బాబు, కామెడీ గట్ట చేయకు, కొంచెం సిచ్యువేషన్ కి తగ్గట్టుకుండు. నాకు తెలియదేట్రా. ఏరా, మహేష్ గారి పక్కన వెళ్ళి కూర్చోవాల్సింది కదా. ఎప్పుడూ ఆడితోనే కూర్చుంటాను కదా, ఇప్పుడు నీతో కూర్చోాలనిపిస్తుంది. వైజాగ్ 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 ఎక్కాలి. ఏటే నాన్నగారు ఇంకా రాలేదు? వెళ్ళి చూడరా, బస్సు తీసేలాగా ఉన్నారు. మామ నేను వెళ్తానుండే. ఎరా దిగిపోతున్నావా? మీరు ఇంకా రాలేదని వచ్చాను అంకుల్. నేను చిన్నపిల్లండి ఏంట్రా? పదా. వైజాగ్ వైజాగ్. అరే మధు, ఇదిగో బిస్కెట్లు సమోసాలు తీసుకొచ్చాను. నువ్వు కూడా తినరా మహేష్. కరెక్ట్ గా భోజనం టైంకి బయలుదేరిపోయావు. పర్లేదు అంకుల్, ఇప్పుడేం ఆకలి వేయట్లేదులేండి. ముందు తినండిరా, అక్కడికి వెళ్ళాక ఎలాగుంటుందో ఏంటో తెలియదు. ఏమ్మా బాగున్నావా? నీ చేతి వంట తినాలంటే అదృష్టం ఉండాలమ్మా. అమ్మా, ఇది మీ అత్తయ్య గారి చీర, స్నానం చేసుకొని నువ్వు కట్టుకో. ఒరే చిన్నోడా, నువ్వు నటించగలవేమో గాని అబద్ధం ఆడలేవురా. మరీ ఇంత మంచితనం పనికిరాదురా చిన్నోడా. హలో, మావయ్య గారు. బయలుదేరామండి. దారిలోనే ఉన్నాం. అన్నయ్య పొద్దునే ఫోన్ చేసి చెప్పాడండి, వచ్చేస్తున్నాం, ఇంకొక అరగంటలో ఉంటామండి. ఎప్పుడు ఫోన్ చేయని వాళ్ళు కూడా ఫోన్ చేస్తున్నారు. పెద్దనానంటే అందరికీ అభిమానమే. దిగాలి దిగాలి, వైజాగ్ దిగాలి. అయ్యో అంకుల్, మీ మీద పడుకుని పోయినా క్యాప్ గట్ట కారు ఉంటది. సారీ అంకుల్. ఏం కాదులేరా, పదా. ఎరా, మా నాన్న భుజం మీద పడుకుని పోవా? నేనే ఎప్పుడు పడుకోలేదు. చల్లగా గాలి తగిలిందిరా మామ, అలా కొనుకొచ్చింది. రే, టిఫిన్ ఏమైనా తింటారంటే తినేయండి. ఇప్పుడేం వద్దు నాన్నగారు, వెళ్ళిపోదాం. అక్కడికి వెళ్ళాక చూసుకుందాంలేండి. ఎరా మైసి, నీకు ఆకలి ఏమైనా వేస్తుందా? లేదురా, ఇందాకలే చిప్స్ తిన్నాను కదా. కాదు నాన్నగారు, మేనేజ్ చేస్తాం, పదండి వెళ్ళిపోదాం. ఒరే, అక్కడికి వెళ్ళాక ఏం పెట్టరా వాళ్ళు, ఇప్పుడే ఏదో ఒక తినేయండి. నువ్వు చెప్పింది నిజమేనా బాబు? ఆ లేట్ ఎట్టరు, కానీ అక్కడ తాత వెయిట్ చేస్తున్నాడు కదా, పదండి వెళ్దాం. ఏంటండి అప్పుడే టెంట్ కూడా వేస్తారు? ఏమై ఉండదులేవే, పదా. ఏంటే మీ విజయనగరం తమ్ముడు వస్తున్నట్టు అన్నారు, చూడండి. అయ్యి బాబా, రారా తమ్ముడే దుఃఖమక్కలాగా. ఏమా బాగున్నావా? బానే ఉన్నాను బావగారు. రారా ముందే దుఃఖమక్కలాగా. పెదనాన్నగారు, నా ఫ్రెండ్ మహేష్ గారు తెలుసు కదా, ఆడికి తాతగారిని చూడాలంటే తీసుకొచ్చాను. ఇంకేటి చూస్తారా? కొల్లే తరట్లేదు. గుండు కూడా చాలా నెమ్మది కొట్టుకుంటుంది దుఃఖమక్కలాగా. మీరు వస్తే మిమ్మల్ని అయినా చూస్తాడేమో. పదరా తమ్ముడు దుఃఖమక్కలాగా. పదన్నయ్యా. ఈడేటర్ ఇప్పుడు ఫోన్ చేస్తున్నాడు. ఎవర్రా? బుడతాడు. ఎత్తి మాట్లాడు. యారా, ఎక్కడున్నావురా మధు? వైజాగ్ వచ్చాను రా. ఎందుకురా సడన్ గా? కొంచెం పని ఉంటే వచ్చాను రా. ఎవరెవరితో వెళ్ళావు? కాదు, సడన్ గా నాకు క్విజ్ పోటీ ఏటని. ముందు నేను అడిగిన దానికి చెప్పురా. ఫ్యామిలీతో వైజాగ్ వచ్చాను రా. ఏటి సంగతి చెప్పు. ఆహా, ఫ్యామిలీయా? మీ నాన్న మహేష్ గారిని దత్తత తీసుకున్నాడా లేదా నువ్వేమైనా పెళ్లి చేసుకున్నావా?
ఎరా పొద్దున్నే తొడ మీద కాకిగట్ట పొడిచిందా ఏంటి? చూశానురా, నువ్వు ఆ మేఘగడి బస్సు ఎక్కడం చూశాను. అప్పుడే డౌట్ వచ్చింది. నాకు బల్లిగడికి చెప్పకుండా ఎక్కడికో చెక్కేస్తున్నారని. మర్యాదగా చెప్పు, మీ ఇద్దరు ఎక్కడికి వెళ్ళిపోవడానికి ప్లాన్ వేశారు? ఒరే బుడతా, నువ్వు అనుకుంటుంది వేర్రా, మేము వచ్చిన సిచ్యువేషన్ వేరు. సిచ్యువేషన్ సిల్వర్ బేసిన్ సొల్లు కబుర్లు చెప్పకు, కళ్ళు పొడిచిగలను. ఒరే బుడతా, మా పెద్ద చెరువు తాత పోయేలాగా ఉన్నాడని ఫోన్ వస్తే అందరం కలిసి వైజాగ్ వచ్చాం. మీ తాత మహేష్ గారిని చూస్తే గాని కన్ను మూయనన్నాడా ఏంటి? ఒరే బుడతా, నేను చెప్పింది నిజంరా, నమ్మురా. ఒరే మాయలు తగటే మాటలైనా నమ్ముతాను గాని కాటికెళ్ళినంత వరకు నీ మాటలు మాత్రం నమ్మనురా. నన్ను ఇంక రెచ్చగొట్టకుండా అడిగినప్పుడు అప్పు ఇచ్చానని కృతజ్ఞతా భావంతో అయినా చెప్పురా ఎందుకెళ్ళారో. ఒరే బుడతా, ఎక్కువ మాట్లాడ కొడత ఏర్పడతావు. అవునవును, నీ చేతితో దెబ్బలు కాయాలనే మా అమ్మ చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేసింది నన్ను. ఒరే ఇలాంటి విషయాల్లో ఎవడైనా అబద్ధాలు చెప్తాడేట్రా బుడతా? ఒరే ఏటాడు బాధ? మన ఇద్దరం బస్సు ఎక్కడం చూసాడు, ఏదో ప్లాన్ చేసామని ఫీల్ అయిపోతున్నాడు. ఇలాగే నేను చెప్తాను అడిగి. ఒరే బుడతా, ఆహా ఏట్రో లైన్ లోకి నువ్వు వచ్చావా? నువ్వన్నా నిజం చెప్పు. చెప్తానంట్రా బుడతా. వైజాగ్ లో ఢిల్లీ వాళ్ళు వచ్చి బెల్లీ డాన్స్ షో పెడుతున్నారు. ఫ్రీ పాస్లు ఉన్నాయని మా కజిన్ గడి చెప్తే ఛార్జీలు పోయినా పర్లేదు, ఇలాంటి షో మిస్ అవ్వకూడదని బస్సు ఎక్కొచ్చాం. నాకు తెలుసురా, ఎదురు అమావాస్య ఉన్నా సరే ఎగరేసుకుంటూ వెళ్ళిపోయినప్పుడే నాకు అర్థమైంది ఇలాంటి అప్పుడప్పుడు తాండ్ర ప్రోగ్రామ్ ఏదో ఉందని. నాటుకుంటల గ్యాంగ్ అంటే నలుగురని మర్చిపోయారా మీరు? సరే మీరు కూడా వచ్చిందైతే. నేను బల్లిగాడు వస్తాం, మాకు కూడా చోటు ఉంచండి. సరే రండ్రా బాబు. అమ్మా ఎంత పెద్ద ప్లాన్ చేశారా? ఈ మాత్రం గట్టిగా అడగకపోతే చెప్పడీడు. బెల్లీ డాన్స్ బుడతీస్ కమింగ్. ఏటంటున్నాడు రాడు? వచ్చేస్తాడట. నోకియా ఫోన్లు వాడే రోజులు కాదురా మామ, నిజం చెప్తే నమ్మడానికి. అదే నైస్ గా స్పైసీగా అబద్ధం చెప్పాం అనుకో, అదే నిజమని నమ్మేస్తారు. సరే పద, తాత వెయిట్ చేస్తుంటాడు. అమ్మా మావయ్య వాళ్ళు వచ్చారు. వచ్చారా? రండన్నయ్య, చూడండి నాన్న అలాగే అయిపోయారు. బాలేదు అస్సలు బాలేదు మామయ్యకి. చూడరా తమ్ముడు, దుఃఖమొక్కలాగా ఉండేవాడు, ఇప్పుడు ఎలాగైపోయాడు. ఒకసారి చివరిగా పలకరించి దుఃఖమొక్కలాగా. పెదనాన్నగారు నేనండి, చెన్నోడిని, విజయనగరం నుంచి వచ్చాను. మీకేం కాదు పెదనాన్నగారు, ధైర్యంగా ఉండండి. అందరం ఇక్కడే ఉన్నాం. అందరూ ఇక్కడే ఉంటాం. నాన్నగారే ఉంటారో ఉండరో. అవ్వేం మాటలొదినా? మామయ్య గారు ఒక్కసారి కళ్ళు తెరవండి మామయ్య గారు. పొద్దుననగా మూసారు, ఇప్పుడు వరకు తెరలేదు. నువ్వు అడిగితే తెలిసేస్తారా ఏటి? చిన్నోడా వచ్చావా? అయ్యి బాబు బా, చూసావు దుఃఖమొక్కలాగా? బాలేదు ఇది అస్సలు బాలేదు. వచ్చాను పెదనాన్నగారు. ఏమ్మా ఎలా ఉన్నా? బాగున్నాను మామయ్య గారు. ఏటండి అయితే ముసలతను ఆస్తులు గట్ట బాగానే కూడబెట్టాడు కదా. వీళ్ళు ఇంక మూరి మిక్చర్ అమ్ముకోక్కర్లేదు. భోగాపురం ఎయిర్పోర్ట్ దగ్గర బోల్డ్ స్థలం ఉందట. అయితే నీలాంబరి లాగేస్తుంది మొత్తం. లాక్కపోతే ఆశ్చర్యపడిపోవాలి గాని లాక్కుంటే ఆశ్చర్యం ఏటుందండి. ఏట్రా ఇలా మాట్లాడుకుంటున్నారు? మరి రా బంధువులని ఊరకే అంటారేట్రా, కాసుకొని కూర్చుంటారు. అంత లెక్క ఉండే లెక్కలయ్యి. పద లోపలికి వెళ్దాం. ఏట్రా మా అమ్మా నాన్నని చూస్తే అలా నవ్వుతున్నారు, ఈ పానీపూరి ఫ్యామిలీని చూస్తే అలా ఫేసులు పెట్టారు. మూసారు మామయ్య మళ్ళీ కళ్ళు మూసారు. నానా కళ్ళు మూసావు దుఃఖమొక్కలాగా. అయ్యో కళ్ళు మూసారు పెదనాన్నగారు కొంచెం గాలి ఆడనివ్వండి అమ్మా. పెద్దనాన్నగారికి ఇలా అడ్డంగా అడ్డేస్తే ఊపిరి ఎలాగా ఆడుతుంది? ఒరే మధు, అమ్మా ఏమైందిరా? ఏమోనే, ఏదో బెంగగా భయంగా ఉంది. రేయ్ ఒకసారి వెళ్ళి తాతగారితో మాట్లాడేసిరా. నేనేం మాట్లాడతాను నాన్నగారు? అతనికి నువ్వంటే చాలా ఇష్టం రా మధు, వెళ్ళి ఒకసారి కనిపించు. అతను అలా చూస్తుంటే నాకు భయం వేస్తుంది. సర్లేవే, భయపడుతున్నట్టున్నాడు. నాన్నగారు నేను వెళ్ళి బయట ఉంటాను. సరేరా. ఒరే మొద్దు ఏరా, ఈ తాతని పలకరించవా? చివరిగా ఒక్కసారి నిన్ను చూస్తాన్రా, ఇలా రారా. ఎరా మొద్దు, ఎలా ఉన్నావు? బాగున్నాను తాతయ్య. పెద్ద చెరువు ఎలా ఉంది?
దానికేం తాతయ్య, బ్రహ్మాండంగా ఉంది. నన్ను ఇలా చూసి భయపడుతున్నావా? లేదు తాతయ్య, అలాగేట్లేదు. యమదూతలు కనబడుతున్నారా? ఇంకెక్కువసేపు నా ఊపిరి ఉండదు. మీ నాన్నకి నువ్వంటే చాలా నమ్మకం రా ముద్దు. తండ్రిని ఎలా చూసుకోవాలో మీ నాన్న దగ్గరే నేర్చుకోవాలరా. బాగా చదువుకోవాలరా ముద్దు. ఒకే ఒక్కసారి పెద్ద చెరువుని చూడాలని ఉందిరా. చూపిస్తాను తాతయ్య, ఒక్క నిమిషం చూపిస్తాను. చెప్పు బ్రో, ఏంటి సడన్ గా కాల్ చేసావు? ఒరే డూపేష్, ఎక్కడ ఉన్నావు? కోట జంక్షన్ దగ్గర ఉన్నాను బ్రో, ఏమైంది? ఒరే కోట దగ్గర ఉన్నావు కదా, కొంచెం అర్జెంట్ గా పెద్ద చెరువు దగ్గరికి వెళ్ళి వీడియో కాల్ చేయరా ప్లీజ్ రా. 2 minutes లో చేస్తా బ్రో. కొంచెం తొందరగా వెళ్ళరా డూపేష్. తాతయ్య ఒక్క 2 నిమిషాలు పెద్ద చెరువుని చూద్దురు. సరే. ఏమండి, మావయ్య గారు మళ్ళీ కళ్ళు మూస్తారు. ఏం కాదులేవే. ఒక్క నిమిషం ఉండండి, మా వాడు ఫోన్ చేస్తాడు. చెప్పు తాతయ్య, వినబడుతుంది. ఇదిగో డూపేష్ గడే ఫోన్ చేస్తాడు. బ్రో వచ్చేసాను బ్రో. తాతయ్య ఇదిగో పెద్ద చెరువు చూడు, చూస్తానన్నా. ఒకసారి కలుతారు తాతయ్య. తాతయ్య తాతయ్య. నానా నానా. పెద్దనాన్నగారు ఏట్రా మధు, ఏటైంది దొక్కమక్కలాగా? నాన్నటి మాట్లాడట్లేదు. నాన్నగారు గుండె చప్పుడు వినబడట్లేదండి. నాన్న వదిలేసి వెళ్ళిపోయావా నాన్న? బాలేదు బాలేదు బాలేదు, ఇది అస్సలు బాలేదు మావయ్య. ఓకేనా? నాకేట అర్థం కావట్లేదు రమేష్. నన్ను అసలు చూడకుండా నా మాటిని నన్ను పిలిచాడు. మా నాన్న అంటే ఎంత ఇష్టం కాకపోతే మీ నాన్నని జాగ్రత్తగా చూసుకోరా అని చెప్తాడరా. కానీ వెళ్ళిపోతూ కూడా పెద్ద చెరువుని అడిగాడు చూడరా మామ. ఎంత పిచ్చి ప్రేమరా మీ తాతది. ఒరే మహేష్, ఎందుకో చాలా భయం వేస్తుందిరా. నాకు కూడా రా మామ, ఫస్ట్ టైం కదా, ఎంత దగ్గరగా ఎప్పుడు చూడలేదు. ఒక్క నిమిషం ముందు చెప్పున్నా బాగుండ్రా. పెద్ద చెరువుని చూపించిద్దాం. అదే కదా, కోరిక తీరకుండా వెళ్ళిపోయాడు. ఒరే తమ్ముడు, నాన్న చూడరా ఎలాగెళ్ళిపోయాడో దొక్కమొక్కలాగా. పనులన్నీ మొదలెట్టాలరా తమ్ముడు దొక్కమొక్కలాగా. లేట్ అయిందనుకో మళ్ళీ రేపటి వరకు ఆగిపోవాలి దొక్కమొక్కలాగా. అవన్నీ నేను చూసుకుంటాలే అన్నయ్య, నువ్వు పెద్దనాన్నగారి దగ్గర ఉండు. కొంచెం త్వరగా చూసుకోరా తమ్ముడు దొక్కమొక్కలాగా. నాన్నని ఇలా ఎక్కువసేపు చూడలేను నేను దొక్కమొక్కలాగా. నానీలంబరి అనేవాడు. కన్న కూతురు కాకపోయినా కళ్ళలో పెట్టుకుని చూసుకునేవాడు. అవునవును అవును అవును. ఇంక నేను చేపల పులుసు ఎవరికి వండాలి, కొట్టుకెళ్ళి కైవా ఎవరికి కొట్టించాలి? నాన్న ఏమడిగినా చిటికలో ఇచ్చేస్తుంది అన్నదినా. ఇప్పుడు ఎవరి కోసం ఏటి ఇవ్వాలి, ఏటి చేయాలి? ముసలోడు ఇప్పుడే పోయాడు, తగలెట్టిగానే వచ్చేస్తాంలే. ఆ రోజుల్లో చేయి సాసినోడికి లేదనకుండా ఏది ఉంటే అది ఇచ్చేవారండి బాబు మా అనుభవాలు. అలా అంటారా? ఇంటికి ఎవరైనా వస్తానండి, భోజనం చేసి వెళ్ళే వరకు అసలు ఊరుకునేవారే కాదు. మరి అలాంటి మనిషి పుట్టరండి. చాలా మంచోడండి బాబు, ఒకరితో గొడవ పడ్డం నేను ఎప్పుడు చూడలేదు. ఫోన్లేండి, ఏ బాధలు లేకుండా బంధాలను వదిలేసి వెళ్ళిపోయాడు. అన్నయ్య, మేళ వాళ్ళు వచ్చారు, జల్లడానికి పువ్వులు, శ్మశానంలో కర్రలు కూడా పురమాయించాను. పేరుకే కోడలు కానీ కూతుర్లా చూసుకునేవాళ్ళు. ఇలా చూస్తుంటే కన్న తండ్రి పోయినట్టు అనిపిస్తుంది. అమ్మా ఊరుకోయే, నువ్వు ఏడుస్తుంటే నాకేడిపోతుంది. ఇన్నాళ్ళు మనతో ఉన్న మనిషి రేపటి నుంచి మనతో ఉండడనే నిజాన్ని తట్టుకోలేకపోతున్నాం మధు. ఏమండే, అన్నీ రెడీ అయిపోయాయి. సమయం దాటక ముందే సాగనంపియాలి. మధ్యలో ఎత్తులు దింపుళ్ళు కూడా ఉంటాయి కదా. పదండి.
నడకగా మారి నడకల వేగం పరుగుగా మారి పరుగుల వేగం దారులు మారిన కొత్త దారిలో ఓ గమ్యం ఏదని ఇంకొక దారిలో వెతుకుతూ అలసిపోయినావు ఏం పట్టుకుపోయావు రాజైనా బంటైనా నువ్వైనా నేనైనా ఒకరోజు దాటాలిరా ఈ 4 భుజాల వంతెనా ఈ 4 భుజాల వంతెనా అంకుల్ గారు నాదో డౌట్, అసలు శవం మీద డబ్బులు ఎందుకు చల్లుతారు? మనం భూమి మీద ఉన్నప్పుడు ఎంత సంపాదించినా పోయేటప్పుడు అనా పైసలు కూడా తీసుకెళ్లేమని చెప్పడానికేరా అలా డబ్బులు జల్లుతారు. అలా చిత్తి చుట్టూ కొండతో నీళ్లు పట్టుకొని తిరగడం ఎందుకు అంకుల్? ఆ మట్టి కుండ మన దేహం రా, దానిలోని నీళ్లు మన ఆత్మ. ఎప్పటికైనా ఈ దేహాన్ని వదిలి ఆత్మ వెళ్ళిపోవాల్సిందే, దేహం మట్టిలో కలిసిపోవాల్సిందే అని ఆ కుండని భుజం మీద నుంచి వదిలేస్తారు. బాబు తలకొరవ పెట్టే ముందు మీ నాన్నగారు చదువులో ఉన్న నరక నుంచి రక్షిస్తున్నాను నాన్న అని చెప్పండి. బావగారు చెప్పండి. నాన్న పున్నము నరకం నుండి నిన్ను రక్షిస్తాను నాన్న దుఃఖమొకలాగా. పెద్ద చెరువు చూపిస్తావా? చూపించు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే అబ్బా లైక్ చేయండి, అమ్మా కామెంట్ చేయండి, అలాగే మా ఫిల్మీ మోజీ ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. పక్కన ఉన్న గంట మాత్రం నొక్కడం మర్చిపోకండి. ఉంటాను మరి, బాయ్.